హాయ్ హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్టీహెచ్ రీటైల్ ట్రేడ్ హబ్ యూట్యూబ్ ఛానల్కి మరొకసారి మీ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. నేను మీ ఫ్రెండ్ రాజు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్. మరొక మార్కెట్ అప్డేట్ వీడియోతో ముందు రావడం జరిగింది అనమాట అండి. సో ఈరోజు మీరు చూడొచ్చు అనమాట అండి, ఇట్స్ ఏ కంప్లీట్ బేరిష్ క్యాండిల్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఇట్స్ ఏ ఫుల్ బాడీ మారుబోజీ క్యాండిల్ అనమాట అండి. రైట్ ఫ్రమ్ ద మార్నింగ్ రైట్, సో కంటిన్యూ సెల్లింగ్ అనేది రావడం జరిగింది. సో మార్నింగ్ ఓపెనింగ్ ప్రైస్ మీరు చూడొచ్చు అనమాట అండి, ఇంచుమించు అదే లెవెల్ దగ్గర హై. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ సైకలాజికల్ మార్క్ అనమాట, 25,000. యాక్చువల్గా నేను మీకు నిన్న కూడా చెప్పడం జరిగింది, 25,000 నుంచి సో ఒక 300 పాయింట్స్ కిందన అండ్ 300 పాయింట్స్ పైన లైక్ స్ట్రాడిల్ పొజిషన్స్ ఆప్షన్ రైటర్స్ తీసుకున్నారని చెప్పి, అంటే లైక్ 25,300 అండ్ 24,700 రేంజ్ మధ్యలో దే విల్ బి సేఫ్ అనమాట అండి. సో ఆ విధంగా స్ట్రాడిల్స్ ఆప్షన్ చేయని బట్టి సజెస్ట్ చేస్తుందని నేను చెప్పడం జరిగింది. అయితే ఐ వాజ్ థింకింగ్ యాక్చువల్గా ఇక్కడ కన్సాలిడేట్ అవి ట్రెండ్ కంటిన్యూ అవ్వచ్చు అని అనుకున్నాను అనమాట అండి. సో ఐ డోంట్ నో వాట్ ఈస్ ద రీజన్. ఇంకా నేను ఎందుకంటే న్యూస్ అది నేను చూడను అనమాట అండి, బికాజ్ ఇట్ ఈస్ సమ్ వాట్ నాయిస్ కదా. బట్ ప్రైస్ టెల్స్ ఎవ్రీథింగ్ అనమాట అండి. సో ప్రైస్ అయితే ప్రస్తుతానికి అగైన్ ఇట్ టర్న్ బేరిష్ అనమాట అండి. ఏదైతే బ్రేక్అవుట్ వచ్చింది అగైన్ ఇట్ ఈస్ కన్సాలిడేటింగ్, అదే రేంజ్లో కన్సాలిడేషన్ అవుతుందన్నమాట అండి. సో అందువల్ల అంటిల్ 25,000 డెసిసివ్గా బ్రేక్ అవ్వనంత వరకు పై లెవెల్లో మనం వీ కెనాట్ సే ద ట్రెండ్ విల్ కంటిన్యూ అనేది మనం వీ కెనాట్ బిలీవ్ అనమాట అండి. రైట్. సో అదేవిధంగా ప్రీవియస్గా మనకి గ్యాప్ అప్ వచ్చి వండర్ఫుల్ బయింగ్ వచ్చిన లెవెల్ 24,400 అనమాట అండి. అది ఒక మంచి సపోర్ట్ జోన్ కింద మనం తీసుకోవాలన్నమాట అండి. ఈ రెండు లెవెల్స్ వాచ్ చేస్తూ ఉండాలి. అయితే మాత్రం ఈ రోజుకైతే మాత్రం ఫర్ టైం బీయింగ్ మార్కెట్ అయితే బేర్స్ గ్రిప్లో ఉంది, బేరిష్నెస్ అన్ని క్లియర్గా ఉందన్నమాట అండి. అండ్ ఇక్కడ ఇన్వర్ట్ హెడ్ అండ్ షోల్డర్ ఫార్మేషన్ అవుతుందని నిన్న కూడా నేను లైవ్ స్ట్రీమ్లో చెప్పడం జరిగింది కదా. బట్ కానీ వన్స్ అగైన్ ఆ నెక్ లైన్ దగ్గర నుంచి ఇట్ గాట్ రిజెక్టెడ్ అనమాట అండి. అంటే నెక్ ఇంకా అది బ్రేక్అవుట్ అవుతేనే రైట్, ఇన్వర్ట్ హెడ్ అండ్ షోల్డర్ నెక్ లైన్ బ్రేక్ అవుతేనే దాన్ని బట్టి రేంజ్ క్యాలిక్యులేషన్ మనం చూస్తాం అనమాట అండి. వన్స్ అగైన్ ఇట్ గాట్ రిజెక్టెడ్. సో అందువల్ల ఇంకా ప్యాటర్న్ కంప్లీట్ అయితే అవ్వలేదు అనమాట అండి. ఒక్కొక్కసారి రెండు షోల్డర్స్ ఫార్మేషన్ అవుతాయి అనమాట అండి, కొంత వచ్చు అనమాట అండి. ఓకే. సో అందువల్ల స్టిల్ యాజ్ ఆఫ్ నో మీరు చూస్తే కనుక ప్రైస్ అయితే కన్సాలిడేషన్ లెవెల్లో మాత్రం ఉంది. కన్సాలిడేషన్ అయితే అవుతూ ఉంది ప్రజెంట్. అండ్ ప్రీవియస్ గ్యాప్స్ వల్ల గ్యాప్స్ ఉన్నాయనుకుంటున్నాం కదా, మేబీ ఆ గ్యాప్స్ ఫిల్ అవుతుందేమో చూడాలి. 54,000 లెవెల్స్ ఏదైనా బ్యాంక్ నిఫ్టీలో టెస్ట్ అవుతుందా లేదా, వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ అనమాట అండి. బట్ బ్యాంక్ నిఫ్టీ ఆల్సో లుకింగ్ వీక్ అనమాట అండి, బేరిష్నెస్ అనేది మనకు కనిపిస్తూ ఉంది. రైట్. అండ్ కమింగ్ టు ఇండియా విక్స్ అండ్ అదర్ గ్లోబల్ మార్కెట్స్ ఒకసారి చూద్దాం అనమాట అండి. ఇండియా విక్స్ యాక్చువల్గా ఈరోజు ఇంటర్డేలో మంచి మూవ్ బాగానే వచ్చింది, కానీ ప్రీమియమ్స్ అంత ప్రొపోర్షనేట్గా పెరగలేదన్నమాట. నేను అబ్జర్వ్ చేసింది, నేను తీసుకున్న కొన్ని ట్రేడ్స్ లైక్ తక్కువ ప్రీమియం కొన్నాయి చాలా వండర్ఫుల్గా డబుల్ అయిపోతూ ఉంటాయి అనమాట అండి. సో అంత మూవ్ వచ్చింది, కానీ విక్స్ కొంచెం కూల్ అవుతూ ఉండడం వల్ల, విక్స్ కొంచెం స్టేబుల్గా ఉండడం వల్ల, సో మార్కెట్ ఎంత ఫాల్, నిఫ్టీ ఎంత ఫాల్ వచ్చినా కూడా నేను ఎక్స్పెక్ట్ చేసినంత మూమెంట్ అయితే ఇంటర్డేలో రాలేదన్నమాట. ఈవెన్ దో డీసెంట్ ప్రాఫిట్స్ పాయింట్స్ క్యాప్చర్ చేయడం జరిగింది, బట్ కానీ అంత మూవ్ అయితే అగ్రెసివ్గా రాలేదన్నమాట అండి. వేరే అదర్ ఏషియన్ మార్కెట్స్ ఇవన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయి, అంటే మిక్స్డ్గా ఉందన్నమాట అండి. నథింగ్ అబ్నార్మల్, అంటే క్లియర్ కట్ డైరెక్షనల్గా అన్ని గ్లోబల్ ఇండిసెస్ ఏదో పాజిటివ్ నెగిటివ్ ఏం లేవన్నమాట. ఆల్మోస్ట్ ఫ్లాట్ నుంచి న్యూట్రల్గా మీకు ట్రేడ్ అవ్వడం ఇక్కడ గమనించవచ్చు అనమాట. రైట్. అదేవిధంగా కమింగ్ టు సెక్టర్ అనాలిసిస్ రైట్, ఈరోజు ఏ సెక్టర్ ఎలా పెర్ఫామ్ చేసిందో ఒకసారి చూద్దాం అనమాట. 4 సెక్టర్ ఇండిసెస్ క్లోజ్ ఇన్ రెడ్ అనమాట అండి. ఆటో లీస్ట్ పెర్ఫామ్ చేయడం జరిగింది. సో మేబీ సమ్ డేటా జీడిపి ఫోర్కాస్ట్ సంథింగ్ మైట్ హ్యాస్ కమ్ అనమాట అండి. సో దాన్ని బట్టి మేబీ రియాక్షన్ అలా వచ్చి ఉండొచ్చు. రైట్. ఓకే. సో వాట్ ఎవర్ ఇట్ మేబీ, సో మేబీ ఐ డోంట్ నో న్యూస్ ఏంటనేది చూడాలన్నమాట అండి. రైట్. ఓకే. ట్యూస్డే అండ్ వాల్యుయేషన్ కన్సర్న్స్ వి గ్లోబల్ క్యూస్, గ్లోబల్ మార్కెట్స్ వల్లే మెయిన్ అనమాట అండి. రైట్. ఓకే. ఐటీ రైట్. సో మెయిన్ కన్సర్న్ కింద ఇక్కడ చెప్పడం జరిగింది కదా. అండ్ కమింగ్ టు మీరు చూస్తే అడ్వాన్స్ డిక్లైన్ ముందర మన ఎఫ్ఐఎస్ ఇన్ఫ్లోస్ అవుట్ఫ్లోస్ ఒకసారి చూద్దాం. ఇనిషియేషన్స్ యాక్చువల్గా నిన్న మన లైవ్ స్ట్రీమ్లో ఇది అప్డేట్ అవ్వలేదు కదండి. నిన్న యాక్చువల్గా నథింగ్ అండి, ఇనిషియేషన్స్ యొక్క పార్టిసిపేషనే లేదు. అంటే మీకు అర్థమైందా ఇంత మార్కెట్ డల్గా సైడ్ వేస్గా ఉండడానికి రీజన్ ఏంటంటే, సో దిస్ ఇస్ ద రీజన్ అనమాట. ఇనిషియేషన్స్ యొక్క పార్టిసిపేషన్ నిన్న అసలు లేదు. రైట్. అయితే ఈరోజు ఏం జరిగింది అనేది ఆఫ్టర్ సమ్ టైమ్ యూ కెన్ వాచ్ అనమాట. ఇంకా అప్డేట్ అవ్వలేదు, ఎందుకంటే నేను కొంచెం ఈరోజు వీడియో కొంచెం ఎర్లీగా రికార్డ్ చేస్తున్నాను అనమాట. రైట్. అయితే అడ్వాన్స్ డిక్లైన్ చూస్తే కనుక పిక్చర్ మనకు అర్థమైపోతుంది కదండి. సో 43 కంపెనీస్ డిక్లైన్ నిఫ్టీ 50లో, అండ్ 410 కంపెనీలు నిఫ్టీ 5, అంటే చాలా వీక్నెస్ ఉంది. కంప్లీట్ బేర్స్ అనేది ఇక్కడ ఎక్కువగా ఉన్నారనేది బేర్స్
టోన్ మనకి బేరిష్ టోన్ అనేది మార్కెట్లో కనిపిస్తుంది అనమాట అండి. సో వీక్నెస్ ఉంది కాబట్టి కొంచెం మీ స్టాక్స్లో, ఇండివిజువల్ స్టాక్స్లో సపోర్ట్స్ అవి ఏవైతే మీరు స్టాప్ లాస్లు అనుకున్నారో రైట్, అవి బ్రీచ్ అవుతున్నప్పుడు మీరు ఎగ్జిట్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. కటింగ్ లాసెస్ ఎర్లీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట అండి. సో ఎందుకంటే వి నెవర్ నో ఎగ్జాక్ట్ ఇంకా బాటమ్ కంప్లీట్ అయిపోయిందో అనుకోవడానికి లేదు. మార్కెట్స్ మేబీ అగైన్ ఇట్ కెన్ టెస్ట్, రీటెస్ట్ అండ్ అగైన్ ఇట్ మే టేక్ కన్సాలిడేషన్, ఇంకా కొంతకాలం పట్టొచ్చు అనమాట అండి. ఓకే, సో అందువల్ల ఏంటంటే ఎర్నింగ్ సీజన్ ఆల్మోస్ట్ అవుతా ఉంది. ఎర్నింగ్ సీజన్ సో ఫార్ ఓకే అనమాట అండి. నథింగ్ సూపర్ ఆర్ నథింగ్ బ్యాడ్. సో ఇట్స్ గోయింగ్ ఓకే అనమాట అండి. రైట్, లెట్ ద మార్కెట్ డిసైడ్ ఇట్స్ డైరెక్షన్, అకార్డింగ్లీ విల్ ఫాలో అనమాట అండి. బట్ ఇండివిజువల్ స్టాక్స్లో విత్ మనీ మేనేజ్మెంట్, రిస్క్ మేనేజ్మెంట్ మనం ట్రేడ్ చేయగలిగితే విల్ సర్వైవ్ వాట్ ఎవర్ ద కైండ్ ఆఫ్ మార్కెట్ ఇట్ మే బి. రైట్, విత్ దిస్ లెట్ మీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. అదేవిధంగా మీ వాల్యుబుల్ కామెంట్స్ ఉన్నట్టు తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. బాయ్.